వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. బోడుప్పల్ కార్పొరేషన్ లో సీనియర్ నాయకులు తోటకూర శ్రీశైలం యాదవ్ ఇతర కాంగ్రెస్ నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టో 6 గ్యారంటీలతో ప్రజలకు లబ్ధి చేకూరుతుందని, మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఫ్రీ ప్రయాణం ఇవన్నీ ఇందిరమ్మ రాజ్యంలో సాధ్యం అవుతుందని అన్నారు. బోడుప్పల్లో మనం కార్పొరేషన్ నిధులతో అభివృద్ధి చేసుకున్నాం తప్ప బోడుప్పల్ కు మల్లారెడ్డి చేసింది ఏమీ లేదని ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తలకు వారు విజ్ఞప్తి చేస్తూ అందరూ అలర్ట్ గా ఉండాలని, బీఆర్ఎస్ తో ఓడిపోతామనే భయంతో ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉందని అన్నారు. ఈ ఎన్నికలలో హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థి వజ్రేష్ యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మేడ్చల్ ప్రజానికానికి విజ్ఞప్తి. ఈరోజు లాస్ట్ రోజు ప్రచారాలకు కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టోలో మహాలక్ష్మి మహిళలకు 2500 రూపాయలు ప్రతి నెల, గ్యాస్ సిలిండర్లు ప్రతి ఒక్కరికి 1200 రూపాయలు ఉన్నది, ఇప్పుడు 500. కరెంటీ ప్రతి ఒక్కరికి 200 యూనిట్లకు ఫ్రీ. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోలో కాంగ్రెస్ కార్యకర్తలారా, రాబోయేది కాంగ్రెస్ పార్టీ 9 సంవత్సరాలు మీరు కష్టపడి తెచ్చుకున్నది, వాళ్ళ ద్వారా కేసులు పెట్టి నానా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు రాబోయేది కాంగ్రెస్ సంవత్సరాలకు ఒకసారి ఓటు వేసుకుంటాం, ఎమ్మెల్యే గారిని ఓటు ద్వారా ఎలక్ట్ చేసుకుంటాం. మన ఎమ్మెల్యే గారు 5 సంవత్సరాలు బోడుప్పల్ మున్సిపాలిటీకి ₹1 ఇచ్చిన పాపాన లేడు. ఏమున్నా బోడుప్పల్ నిధులతోనే బోడుప్పల్ డెవలప్మెంట్ చేసుకున్నాం. ఆ వ్యక్తి మనకు అవసరమా? మన ఊరుకు నిధులు ఇవ్వనోడు మన ఊరికి అవసరమా? మన ఊరు మనిషిని మనం భారీ మెజారిటీతో తెచ్చుకుంటే మన ఎమ్మెల్యే దగ్గర ద్వారా వచ్చే నిధులతోని మన ఊరిని ఇంకా సుందరకరంగా తయారు చేసుకోవచ్చు. మా చెల్లెళ్లకు, మా పెద్దమ్మలకు అందరికీ అమ్మ సోనియమ్మ అమ్మగారి ఇంటికి వెళ్ళడానికి, కొడుకుల దగ్గరికి వెళ్ళడానికి ఆర్టీసీ బస్సు ఎక్కడికి వెళ్ళడానికైనా ఫ్రీ ఇచ్చింది. అక్క ఒక్కసారి యాడ్ చేసుకోండి. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎవరినో కొన్ని డబ్బులు అడిగి మనం వెళ్ళాల్సిన పరిస్థితి ఉండే ఇంతకుముందుకు. ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం వస్తుంది. 31 తారీఖు నాడు భారీ మెజార్టీతో మనము ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకుందాం. ప్రతి ఆర్టీసీ బస్ మీద మనం అందరం ఎక్కడికి వెళ్ళినా మనకు ఫ్రీ ఉంది. కాబట్టి ఒకసారి ఆలోచించమని మనస్ఫూర్తిగా చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. విద్యార్థులారా, ఆలోచించండి. ఈ గవర్నమెంట్ ఎన్నో సంవత్సరాలుగా వేచి చూసి ఎగ్జామ్కి మనం అందరం ప్రిపేర్ అయితే ఆ దొంగ గవర్నమెంట్ ఆ పేపర్ ఎగ్జామ్ రాశాక పేపరు ఎక్కడో లీకేజ్ అయిందని చెప్పారు. మన భవిష్యత్తుతో ఆడుకోరు. ఒక్కసారి నిద్ర లేవండి యువకులరా. మనం రాబోయే కాంగ్రెస్ గవర్నమెంట్ లో మనం ఎప్పుడైనా క్యాలెండర్ ఇచ్చుకోవచ్చు, ఎప్పుడైనా ఉద్యోగాలు చేసుకోవచ్చు. ఎందుకంటే ఉద్యోగాలకు ఓ కాల పరిమితి ఉంది. వయసు అయిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటున్నారు. మనము 30 తారీఖు నాడు భారీ ఎత్తున ఓట్లు పాల్గొని కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై ఓటేసి వజ్రేష్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుచున్నాం. 2వ నంబర్ మీద మన హస్తం గుర్తు వజ్రేష్ యాదవ్ గారి గుర్తు. అందరము ఆ ఓటుపై ఓటేసి భారీ మెజార్టీతో మనము అసెంబ్లీకి పంపాల్సిందిగా కోరుచున్నాం.